పిల్లలకి హైట్ సరిగ్గా పెరగట్లేదు అని చెప్పేసి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇప్పిస్తూ ఉంటారు. దాని ఎఫెక్ట్ పిల్లల మీద ఉంటుందంటారా? అది ఇది చాలా మంచి టాపిక్ అడిగారు జయలక్ష్మి గారు. ఇది ఇవాళ రేపు ఏమవుతుందంటే ఈ టెక్నాలజీ పెరిగి ఈ నాలెడ్జ్ పెరగటం వల్ల ఏమవుతుందంటే అన్నిటికీ ఎక్స్పోజ్ అవుతున్నారు. ఎక్స్పోజ్ అయినప్పుడు సరైనటువంటి బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎక్స్పోజ్ అయినప్పుడు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు టీవీ ఛానల్స్ చాలా పెరిగిపోయినాయి. వాళ్ళ టీఆర్పీ కోసం రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు టెలికాస్ట్ చేస్తుంటారు. అందులో మిడ్ నైట్లో ఏం చేస్తారంటే కొంత శృంగారానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్, పాటలు, అట్లాగే వచ్చేసి డాక్టర్స్ సెక్స్కి సంబంధించినటువంటి అడ్వైజ్ ఇచ్చే డాక్టర్స్తో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. ఇందులో కొంచెం లో లెవెల్లో ఉన్నటువంటి డాక్టర్స్ అంటే సరైనటువంటి అవగాహన లేకుండా లేదంటే సామాజిక బాధ్యత లేకుండా వాళ్ళని ప్రమోట్ చేసుకోవడానికి ఉండేటువంటి లో లెవెల్ డాక్టర్స్ ఏం చేస్తారంటే ఇటువంటి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటారు. పిల్లలు ఎత్తు పెరగకపోయినా లేకపోతే వాళ్ళల్లో ఆ ఏజ్కి సరిపడా చేంజెస్ బాడీలో రాకపోయినా సరే ఇది ఇలాగే ఉండిపోతే వీళ్ళు ఇలాగే అయిపోతుంటారు, మనం ఇక్కడే శ్రద్ధ తీసుకోవాలి, వీళ్ళకి ఇంజక్షన్లో ఏదో ఒకటి చేసి మనము వాళ్ళని పెంచాలి అని వీళ్ళు ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ మనసులో. పిల్లలు చూడరు ఆ ప్రోగ్రామ్స్, పేరెంట్సే చూస్తారు. చూసి భయపడిపోతారు, మా పిల్లలు ఇంకా ఉండిపోతారేమో, హైట్ తక్కువ ఉన్నారు, 10th క్లాస్కి వచ్చాడు ఇంకా నా చెవుల దగ్గరికే ఉన్నాడు, మా అమ్మాయి ఇంకా చిన్నగా ఉంది అనుకుంటారు అనమాట. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే 16 years అప్పుడు ఇంత 17 ఇట్లా చూసుకుంటారు. 18 years అప్పుడు పెరిగిన అతన్ని ఇతను 15 వచ్చినాయి కదా అంత లేడు కదా అనుకుంటారు. వాడు భుజాల దగ్గర కూడా లేడేంటి పిల్లడు అనుకుంటా ఉంటారు. ఈ పిల్లల యొక్క గ్రోత్ అనేది కంపేర్ చేసుకుంటారు. అవును ఎంతున్నాం అంటున్నాం, యాక్చువల్గా వాళ్ళకి తెలియదు ఎంతున్నారు అనేది కూడా గుర్తు కూడా ఉండదు. ఈ గ్రోత్ అనేది హైట్ పెరగటం అనేది గ్రాడ్యువల్గా ఇలా పెరగదు. గ్రోత్ స్పర్ట్స్ ఉంటాయి, సడన్లీ పెరుగుతుంది, మళ్ళీ సడన్లీ పెరుగుతుంది, మళ్ళీ సడన్లీ పెరుగుతుంది అనమాట. వితిన్ మంత్స్లో వాళ్ళు పెరిగిపోతారు, అట్లా అయిపోతూ ఉంటారు. అంటే ఈ గ్రోత్ రేటు మధ్యలో ఆగిపోయి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. సో ఈ గ్రోత్ రేట్లు మనం చూసినట్టయితే ఫస్ట్ 6 monthsలోనే ఏమైందంటే బ్రెయిన్ 90% పెరిగిపోతుంది, బాడీ కూడా ఏమైందంటే చాలా పెరుగుతుంది. 6 yearsకి మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హాఫ్ ఆఫ్ ద హైట్ పెరిగిపోతారు. ఆ తర్వాత తగ్గిపోతుంది, గ్రోత్ రేట్ తగ్గిపోతుంది. మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ వస్తుంది. 6 to 12 years వరకు ఏమైందంటే గ్రోత్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. అండ్ 6 to 12 years వాళ్ళకి ఈ సెక్షువల్ ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్ కూడా చాలా తక్కువగా ప్యాసివ్గా ఉంటుంది, దాదాపు 0 ఉంటుంది అనమాట. ఈ సైకోసెక్షువల్ థియరీలు చెప్తారు 0 to 6 years వరకు వాళ్ళు సెక్షువల్లీ యాక్టివ్గా ఉంటారు పిల్లలు. 6 నుంచి 12 years వరకు కంప్లీట్ ఇన్యాక్టివ్గా ఉంటారు. 12 దాటిన తర్వాత ఏమైందంటే టెస్టోస్టెరాన్ లేకపోతే ఈస్ట్రోజన్ స్టార్ట్ అవుతుందో పూబెర్టీలోకి ఎంటర్ అవుతారు, అడల్సెంట్ ఏజ్ స్టార్ట్ అవుతుంది. ఈ అడల్సెంట్ ఏజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్లో స్టార్ట్ అవుతుంది. ఆడపిల్లలకైతే ఎర్లీగా 9 years నుంచి 11 years లోపు వస్తుంది. కొంతమందికి లేట్గా, ఇది ఒక యావరేజ్ టైం. కొంతమందికి 10కి రావచ్చు, 11కి రావచ్చు, 12, 13 కూడా వాళ్ళు మెచ్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. మగపిల్లలకి 11 years స్టార్ట్ అయ్యి 11 to 13 years లోపు ఆన్ అన్ యావరేజ్ పూబెర్టీకి ఎంటర్ అవుతారు. అక్కడి నుంచి వాళ్ళ బాడీలో చేంజెస్ రావటం, మీసాలు రావటము, నెక్స్ట్ వచ్చేసి వాయిస్ చేంజ్ అవ్వటం, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో కొంతమంది అందరికీ అదే ఏజ్ అవ్వదు, కొంతమందికి లేట్ అవుతుంది, కొంతమందికి 13 yearsకే వస్తుంది, కొంతమందికి 10 yearsకే టెస్టోస్టెరాన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది, కొంతమంది 13 years, కొంతమందికి 14, 15 కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ టెస్టోస్టెరాన్ స్టార్ట్ అయిన తర్వాత దెన్ మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఈ గ్రోత్ స్పర్ట్ సడన్లీ వచ్చినప్పుడు వితిన్ 2 monthsలోనే వాళ్ళు హైట్ అయిపోతూ ఉంటారు. సో 10th వచ్చేసాడు, అందరు పొట్టిగా ఉన్నారు, పొట్టోడు అంటున్నారు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రోగ్రామ్ చూసి డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు. సో నిజంగా మంచి డాక్టర్ అయితే చాలా మందికి డాక్టర్స్ ఏం చేస్తారు, ఇట్లా కాదమ్మా వెయిట్ చేయండి అని చెప్తారు. పొరపాటున వీళ్ళు ఎవరన్నా సరే అవగాహన లేనటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదంటే సామాజిక బాధ్యత లేని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చిందే ఛాన్స్ అని చెప్పి ఈ లో లెవెల్ డాక్టర్లు ఏం చేస్తారంటే కమర్షియల్గా ఆలోచించి హార్మోనల్ ఇంజెక్షన్ ఇస్తారు. ఇది ఒక భయంకరమైన క్రూరమైన చర్య అనమాట. మనం చూసినట్లయితే కొంతమంది హీరోయిన్స్ కూడా, పేర్లు చెప్పలేము కానీ హీరోయిన్స్ చాలామంది హార్మోనల్ ఇంజెక్షన్తో ఎదిగిన వాళ్ళు ఉన్నారు. 11-12 సంవత్సరాలప్పుడే వాళ్ళు 40 సంవత్సరాల హీరోలతో కలిసి యాక్ట్ చేశారు. వాళ్ళు వీళ్ళకి ఏంటంటే చిన్నప్పుడే హార్మోనల్ ఇంజెక్షన్ చేశారు. మనం చూస్తే 3-4 years బ్యాక్ ఏమో చిన్నపిల్లగా బేబీ యాక్టర్గా చేసి వితిన్ 3 yearsలో మళ్ళీ హీరోయిన్గా చేసేస్తారు. సో తర్వాత చూసినట్లయితే వాళ్ళ యొక్క బాడీని చూసినట్లయితే 18-19 years వచ్చేసరికి వాళ్ళు పెద్దగా అయిపోయి వాళ్ళ యొక్క జీవితాన్ని మొత్తం నాశనం అయిపోయినటువంటి సందర్భాలు మనం చూసాం అనమాట. కాబట్టి హార్మోనల్ ఇంజెక్షన్స్ చేయించకూడదు, ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో న్యాచురల్గా వాళ్ళల్లో చేంజెస్ వస్తాయి, వచ్చిన దాన్ని బట్టి వాళ్ళ యొక్క ఎదుగుదల ఉంటుంది. సరైన ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి అండ్ సరైన ఫిజికల్ ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ పెంచాలి. ఏమైనా అవసరమైతే దేన్ని నన్ను పట్టుకుని వేలాడటం ఇటువంటి ఏమైనా చేసినా సరే కొంచెం హెల్ప్ అవుతుంది. అలాగే గ్రౌండ్కి పోయి పరిగెట్టడం, ఆటలు ఆడటము, దీనివల్ల వాళ్ళు ప్రాపర్గా హెల్తీగా ఉండటం వల్ల ఏదైతే గ్రోత్ స్పాట్ వచ్చిందో అప్పుడు సడన్లీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ హార్మోనల్ ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే ఈ హార్మోన్ స్కిన్ను మన యొక్క బిహేవియర్కి సంబంధం ఉంటుంది.
టెస్టోస్టెరాన్ అధికంగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అగ్రెసివ్నెస్ వస్తుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది, శరీరం అంతా ట్యాన్ వచ్చేస్తుంది, మీసాలు ఈ వెంట్రుకలు ఇవన్నీ రావటం, ఇవన్నీ అంటే ఒక పశువులాగా బిహేవ్ చేయడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేస్తారు హార్మోన్స్ చిన్నపిల్లలు. ఇచ్చేసరికి విత్ ఇన్ మంత్స్లోనే వాళ్ళు అంటే వాళ్ళ బాడీలో చేంజెస్ వచ్చేస్తాయి. కొంతమంది హైట్ పెరుగుతారు, కొంతమంది హైట్ ఏం పెరగరు. పెరగకపోగా ఏమవుతుంది అంటే ఈ బాడీలో మొత్తం చేంజ్ వస్తుంది, వాళ్ళ బిహేవియర్లో మార్పు చేంజ్ అయిపోతే బిహేవియర్ మారిపోయి కోపం వస్తుంది, అగ్రెసివ్నెస్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్తో అన్ని ఎరగొట్టడం పగలగొట్టడం ఇవన్నీ చేయటం వల్ల ఏమైందంటే బిహేవియర్లో మార్పు వస్తుంది. అది ఇనిషియల్గా అప్పటికప్పుడు వచ్చేది. అలా కాకుండా దీని యొక్క ఇంపాక్ట్ ఫర్ ఎవర్ ఉంటుంది. సో ఎందుకంటే రైట్ టైంలో రైట్ ఏజ్ రైట్ ఎక్స్పీరియన్స్ చేయకుండా మనం క్లాస్ స్కిప్ చేసేస్తే నెక్స్ట్ ఎంత ఇబ్బంది అవుతుందో ఈ ఏజ్ కూడా అంతే. ఏ ఏజ్లో అనుభవించాల్సిన ఆ ఏజ్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. సో చిన్నతనంలో నేర్చుకోవాల్సి చిన్నతనంలో ఉంటుంది, అలాగే 6 to 12 years నేర్చుకోవాల్సిన 6 to 12 years ఉంటుంది, టీనేజ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన టీనేజ్లో ఉంటుంది. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత తనలో శరీరంలో మార్పు వచ్చినప్పుడు తనకు అర్థమవుతుంది. అవేమీ కాకుండా ఏమీ ఎక్స్పీరియన్స్ చేయకుండా 12 years 13 years వాటికి టెస్టోస్టెరాన్ ఇచ్చేస్తే వాడికి సెక్షువల్ డిజైర్స్ వచ్చేసినప్పుడు వేరే వాళ్ళతో మిస్బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. నాకు వచ్చిన కేసులో ఒక అబ్బాయి తన ఓన్ సిస్టర్ మీదే సెక్షువల్ అబ్యూజ్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది, అంటే అతనికి ఇంజక్షన్లు ఇవ్వలేదు, కొంతమందికి ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అతనికి ఏంటి 13 years మనం ఏం కౌన్సిలింగ్ ఇచ్చినా ఏం చెప్పినా అర్థం కాదు. అప్పుడు డెఫినెట్గా మనం సపరేట్ చేయాల్సిందే, వాళ్ళిద్దరిని వేరే ఒకరిని హాస్టల్లో వేసి ఒకరిని అబ్జర్వ్ చేస్తూ ఉంచుకోవాలి. ఒక 2-3 yearsలో వాళ్ళకి అవగాహన పెరిగి 15 years రాగానే కామన్ అవుతుంది, కొంచెం ఉధృతి తగ్గుతుంది, అండ్ వాళ్ళకి కాగ్నిటివ్ థింకింగ్ కూడా డెవలప్ అవుతుంది, కాన్సెప్చువల్ థింకింగ్ డెవలప్ అవుతుంది. అలా కాకుండా మనం ఇంజక్షన్లు ఇచ్చేసినసరికి వాళ్ళకి ఇంకా ఆలోచన పెరగకముందే కోరికలు పెరిగిపోయి శరీరం మారిపోయినప్పుడు ఇలాంటి మిస్బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. మిస్బిహేవ్ చేసినప్పుడు సొసైటీ ఇచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో నెగిటివ్ కాన్సిక్వెన్స్, అది వాళ్ళని మనసును హర్ట్ చేస్తుంది. హర్ట్ చేసి అది మళ్ళీ అప్పుడు ఏదైతే హర్ట్ అవుతారో దాని యొక్క ఇంపాక్ట్ లైఫ్ అంతా ఉంటుంది. ఆ తర్వాత నెగిటివ్ ఇంపాక్ట్ స్టార్ట్ అవటం, ఈ నెగిటివ్ యాంగ్జైటీ ఉంటుంది, ఓసిడీలు, డిప్రెషన్లు, ఇటువంటి రకరకాలైనటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్తోని భవిష్యత్తులో సఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. సో చిన్నప్పుడే మనం గుర్తించాలి, ఇలాంటి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవ్వకుండా ప్రకృతి పరంగా వెళ్ళేలాగా చూస్తూ ఉండాలి. ఒకసారి ఏం చేయాలంటే ఎప్పుడన్నా ఏమైనా డౌట్ వచ్చినప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. అది కూడా నాన్ కమర్షియల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే సెకండ్ ఒపీనియన్కి వాళ్ళు సరిగ్గా చెప్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం వీళ్ళని ఎలా కంట్రోల్లో పెట్టాలి అనేటువంటి ఆ యాటిట్యూడ్ నుంచి బయటకు వచ్చి పిల్లలు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పెరిగినట్లయితే పాజిటివ్ పర్సనాలిటీ వాళ్ళలో డెవలప్ అవుతుంది. అప్పుడు మనం చెప్పేది రేపొద్దున పెరిగిన తర్వాత, ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు, మరి కిడ్స్ ఉన్నప్పుడు అసలు తెలియదు, ఊహ తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఎమోషన్స్ బట్టే వాళ్ళు బిహేవ్ చేస్తారు. టీనేజ్కి వచ్చిన తర్వాత హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్తో బిహేవ్ చేస్తారు. టీనేజ్లో కొంతవరకు అర్థం చేసుకోవాలి, వాళ్ళకి చెప్పేది కమ్యూనికేట్ అవ్వాలంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళతోని అథారిటేటివ్ పేరెంటింగ్ ఆపేసేసి వాళ్ళతోని పాజిటివ్గా ఉంటూ వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకుని వాళ్ళ పర్సనాలిటీ ఎలా డెవలప్ అవుతుందో చూసుకుని ఆ విధంగా వాళ్ళతోని ఎఫెక్షన్గా ఉండి చేసినట్లయితే వాళ్ళు రేపు టీనేజ్కి వచ్చిన మాట ఏంటారు. అయితే ఏదో ఒక స్టేజ్లో డెఫినెట్గా కిడ్స్కి పేరెంట్స్కి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మరీ చిన్న ఏజ్లో అయితే రాదు, అందరు పిల్లలు బాగానే ఉంటారు. చైల్డ్హుడ్ ఏజ్ అంటే 6 to 12 years అప్పుడు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. ఇక్కడ అథారిటేటివ్ చేయటం వల్ల టీనేజ్లో రెబల్ అవుతారు. ఇక్కడ మంచిగానే ఉండి టీనేజ్లో కూడా బాగానే నడిపించుకున్నప్పటికీ 20s తర్వాత వాళ్ళు లైఫ్ పార్ట్నర్ని చూజ్ చేసుకునేటప్పుడు అప్పుడు కొద్ది పేరెంట్స్కి వీళ్ళకి కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మంచిగా ఉన్నప్పుడు, ఎందుకంటే ఫ్రీడమ్ అలవాటు చేసాము, డెమోక్రటిక్ పేరెంటింగ్ అలవాటు చేసిన తర్వాత దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, నేను చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు మాట వినరు. అక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం. పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలి, డెమోక్రటిక్గా మనం పెంచాలి. రేపొద్దున వాళ్ళు ఏం చూజ్ చేసుకున్నా సరే అది వాళ్ళ రిస్క్ అండ్ వాళ్ళ ఇష్టము అండ్ దాని కాన్సిక్వెన్సెస్ వాళ్ళే ఫేస్ చేస్తారు. కాబట్టి చాలామంది పేరెంట్స్ డెమోక్రటిక్గా కూడా పెంచుతారు. 6 to 12 years టీనేజ్లో కూడా చక్కగా డీల్ చేసి టీనేజ్ కూడా అయిపోద్ది, ఇంజనీరింగ్ అయిపోతుంది, జాబ్లో జాయిన్ అయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఆ అబ్బాయి ఎవరో అమ్మాయిని చూజ్ చేసుకుంటాడు, వీళ్ళు తట్టుకోలేరు. మేము ఇంత ప్రేమగా పెంచాము, ఇంత జాగ్రత్త తీసుకున్నాను, నువ్వు ఇట్లా అయిపోయావు. అలాగే అమ్మాయి ఎవరో అబ్బాయిని చూజ్ చేసుకుంటారు,
అప్పుడు వీళ్ళు తట్టుకోలేరు. సో అంటే ఈ మ్యారేజ్ అనేది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ చాయిస్ కదా, వాళ్ళు పెద్దయ్యారు పెరిగారు అంతా చేసినది వాళ్ళ చాయిస్. సక్సెస్ ఆ ఫెయిల్యూరా ఏంటనేది వాళ్ళ పర్సనాలిటీని బట్టి ఉంటుంది. అంటే మ్యారేజ్కి చాలా విశిష్టత